మరో కోణం చూస్తే ఎక్కువ స్వేచ్ఛ, ఎక్కువ స్వాతంత్రం అంటే ఇప్పుడు స్టూడెంట్స్ని జాయిన్ చేసేసి వాళ్ళని పట్టించుకోకపోవడం ఒకటి, రెండు వాళ్ళ పాకెట్ మనీకి వాళ్ళకి అవసరానికి మించి డబ్బు ఇవ్వడం, దాన్ని వీళ్ళు దుర్వినియోగం చేయడం. అంటే తల్లిదండ్రుల నుంచి ఏ విధంగా చూడాలి, పిల్లల నుంచి ఏ విధంగా చూడాలి? వాళ్ళు ఇచ్చింది వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు, లేదంటే వాళ్ళే ఎక్కువ ఇచ్చి ప్రోద్బలం చూపిస్తున్నారు? వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ కొంచెం తరతరానికి మారుతుందండి. నిన్నటికి ఈ రోజుకి కూడా మార్పు ఉన్నట్టు ఉంటుంది. మా చిన్నప్పుడు ఉన్నటువంటి తల్లిదండ్రుల పెంపకంలో మాకు ఇచ్చే వస్తువులు కానీ ఇప్పుడు ఉన్న యువతరాన్ని కానీ ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఉన్న యువతరాన్ని మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. ఒకసారి ఏదో ఒక పాట గురించి మేము చిత్రహార చూసేవాళ్ళం. ఇప్పుడు పుట్టుతున్న పిల్లలకి ఇంట్లో ప్లాస్మా టీవీ ఉంటుంది, ఫాదర్ చేతిలో బ్లాక్బెర్రీ ఉంటుంది, ఐపాడ్ ఉంటుంది. అయితే ఈ వస్తువులన్నీ ఇచ్చిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే 2 నిమిషాలు ఆ పిల్లలతో గడపటం లేదు. ఎస్, మా అబ్బాయి నన్ను ఐపాడ్ అడిగాడు, నేను కొని ఇచ్చాను, అంతవరకు బాగుంది. కానీ సాయంత్రం ఒకసారి ఆ అబ్బాయి దగ్గరకు వచ్చి, నాన్న పొద్దున్న నీకు కొన్న ఐపాడ్ ఏం చేసావు, అందులో ఏ పాటలు లోడ్ చేసావు, ఎంత బాగుంది, ఎలా పనిచేస్తోంది అని అడిగితే ఆ అబ్బాయి ఆ ఐపాడ్ గురించి ఇంకొకరికి ఫోన్ చేసి స్నేహితులతో మాట్లాడే ఆవశ్యకత రాదు. సెల్ ఫోన్ ఇచ్చిన పేరెంట్స్ తనకి పిల్లలకి మధ్యనే మాట్లాడుకోగలిగితే ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ దీన్ని దుర్వినియోగం చేసిన అవకాశం ఉండదు. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే నువ్వు బైక్ అడిగావు నేను ఇచ్చేసాను, ఐపాడ్ అడిగావు నేను ఇచ్చేసాను అని అనుకుంటున్నారు తప్ప దాని నుంచి ఆ బాబు కానీ ఆ పాప కానీ ఏం చేస్తోంది అని ఆ రోజు సాయంత్రం కూడా పట్టించుకోవట్లేదు. దానివల్ల ఇతను తన ఫీలింగ్స్ని బయట యువతరంతో షేర్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా సర్కిల్ పెంచుకుంటున్నాడు, మెల్లిగా తల్లిదండ్రులకు దూరం అవుతున్నాడు. ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేసరికి ఈ అట్రాక్షన్ మోర్ అవుతుంది. ఇక్కడ వీళ్ళు ఓన్లీ వస్తువులు ఇచ్చేటువంటి సంస్థలాగే తయారవుతున్నారు తప్ప ఆప్యాయతను పంచే తల్లిదండ్రులు దూరం అయిపోయింది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రెజీనా, నేను ఎంబీఏ చేస్తున్నాను. మీరు ఇప్పటి వరకు స్వేచ్ఛ, స్వాతంత్రం డిఫరెంట్ రిలేషన్స్లో లైక్ స్టూడెంట్ ఇంకా టీచర్, ఎంప్లాయీ అండ్ బాస్ గురించి మధ్య చెప్పారు. ఇవి మస్తు మంది వాటిని కరెక్ట్గా పాటించకుండా ఎక్కడైతే స్వేచ్ఛనో అక్కడ స్వాతంత్రం లాగా ప్రవర్తించి ఎక్కడైతే స్వాతంత్రం ఉండాలో అక్కడ స్వేచ్ఛతో ప్రవర్తించడంతో దీనివల్ల పరిణామాలు ఎలా ఉంటాయి? డెఫినెట్లీ మానవ సంబంధాలు జీరో అయిపోతాయి. ఎప్పుడైతే మన స్వేచ్ఛ మనం కోల్పోయామో ఎదుటి వాళ్ళ స్వాతంత్రం ఉండదు. ఎదుటి వాళ్ళ స్వాతంత్రాన్ని మనం తీసుకున్నామో మనకు స్వేచ్ఛ పోతుంది. డెఫినెట్గా అది సంఘానికి తప్పే అవుతుంది. సో మన పరిధిని మనం నిర్ణయించుకొని ఆ పరిధిలో జనాలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ఈ మానవ జన్మ తీసుకున్నాం. సో ఇప్పుడు పూర్వం కూడా ఎంతో లాంగ్ కూడా మన మనుషులమే, మనం భారతీయులమే. మధ్యలో వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు మన స్వాతంత్రం తీసుకున్నారనుకున్నాం, మన స్వేచ్ఛను తీసుకున్నారని మనం పోరాడలేదు. అంటే వాళ్ళు మన స్వాతంత్రం ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు చెప్పింది మనం వినాలి, అంతే స్వాతంత్రం. కానీ ఆ వినడంలో మనకు నచ్చినట్టు మనం చేయొచ్చు. అంటే ఆ టైంలో కూడా కొద్దిమంది బ్రిటిష్ మిలిటరీలో పనిచేశారు. వాళ్ళు ఏమనుకున్నారు, వృత్తి ధర్మం అనుకున్నారు. వాళ్ళు మన వాళ్ళే కాల్చారు. అంటే స్వేచ్ఛ కాల్చాలా వద్దా అన్నది అది వాళ్ళకు ఉంది, కానీ స్వాతంత్రం లేదు. బతకాలి కాబట్టి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. సో ఎప్పుడూ కూడా మానవ సంబంధాలు సక్రమంగా ఉండాలంటే మన స్వేచ్ఛతో పాటు మన స్వాతంత్రాన్ని ఈక్వల్గా మెయింటైన్ చేయాలి. ఏ ఒక్కటి నిష్పత్తి పెంచుకున్నా ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి రెండోది కోల్పోతాం. నువ్వు 60% స్వేచ్ఛ తీసుకున్నావు అంటే పక్క వాళ్ళ స్వేచ్ఛలో 10% తీసేసుకున్నట్టే. రిలేషన్స్ 50-50 సమానంగా ఉండాలి.